మా పాప స్కూల్ నుంచి వచ్చేస్తుంది. సో ఈరోజు సోషల్ ఎగ్జామ్ వచ్చేసింది, కింద బస్సు దిగింది, అక్కడ నా కోసం వెయిటింగ్. సో మా బాబు చూసారా, నా చెప్పులు తీసేస్తున్నాడు వాడు హడావుడి గారే. నా చెప్పులు నేను వేసుకోగలను రా, థ్యాంక్ యూ సో మచ్. వాడు తీసి ఇలా బయట పెట్టాడు. హరా థ్యాంక్ యూ. ఓకే ఓకే చాలు, ఇంకా నువ్వు క్లోజ్ చేసేయి. వెరీ గుడ్. దా. సో దా వీఆర్ గోయింగ్. హరా కమ్. సో వాళ్ళ అక్క కోసం కిందకి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు వాడికి చాలా హడావడి. ఇప్పుడు ఆవిడ ఎగ్జామ్ ఎలా రాసిందో కనుక్కుందాం మనం. ఎక్కడికి? బాయ్ చెప్పు. బాయ్. దా లిఫ్ట్ వచ్చేస్తుందిరా. సో లిఫ్ట్ అయితే వచ్చేసింది మా ఫ్లోర్కి. అండ్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ లిఫ్ట్. మా పాప ఏమంటుందో చూడాలి. ఇప్పుడు ఎగ్జామ్ ఎలా రాసిందో చూడాలి. వీడైతే ఇంకా లిఫ్ట్ ఎక్కిన నుంచి హడావడి చేస్తూ ఉంటాడు అనమాట. సో మిర్రర్లో చూసుకుంటూ ఉంటాడు. ఏం చేస్తున్నా? ఏయ్ నో. సో కిందకి వెళ్దాం, మా పాప ఎలా ఫీల్ అవుతుందో, ఎగ్జామ్ ఎలా రాసిందో అది కూడా కనుక్కుందాం. ఓకేనా? సో కిందకైతే వచ్చేసింది. మా బాబు అయితే అటు వెళ్ళిపోయాడు ఆడుకోవడానికి. చూడండి. దా వచ్చేసావా? ఫాస్ట్గా రా. హౌ వాజ్ ద ఎగ్జామ్ ఎలా రాసావు? అన్నీ ఈజీగానే ఉన్నాయా? సరే పద, తమ్ముడు అక్కడ ఉన్నాడు, వాడు వెళ్ళిపోయాడు. సో వీఆర్ రన్నింగ్ స్లోగా. వాడు గేమ్ ఆడుకోవటానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడండి. ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయాడంటే. ఇప్పుడు అడుగుదాం ఎలా రాసింది. సో ఇదిగోండి, రావటంతోనే ఆటలు మొదలెట్టేశారు. చెప్పు తపస్వి, హౌ వాజ్ ద ఎగ్జామ్? ఎలా ఉంది? ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, ఎలా ఉంది? నైబర్హుడ్ వచ్చిందా? మైండ్ మ్యాప్ ఇచ్చారా? మ్యాప్ పాయింటింగ్ ఇంకేమి ఇచ్చారు? ఇంకా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, షార్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఇంకా బ్లాంక్స్. ఎలా ఉంది? నీకు ఎలా ఫీల్ అవుతున్నావు? ఈజీగా ఉందా, టఫ్గా ఉందా? ఈజీగా ఉందా? హ్యాపీ అయితే ఓకే. బాయ్ చెప్పు. బాయ్. మా బాబు కూడా బాయ్ చెప్తున్నాడు. బాయ్.